ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. చాలా చోట్ల పూత కాయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతమున్న వేడి వాతావరణం కారణంగా పత్తిలో చీడపీడల ఉధృతి పెరిగింది. అంతేకాదు చాలా చోట్ల పూత రాలుతోంది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంట పూత కాయ దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూత రాలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగింది. మరోవైపు గులాబీ రంగు పురుగుల దాడి అధికమైంది. చాలా చోట్ల కాయకుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని అరికట్టి నాణ్యమైన పంట దిగుబడులను పొందాలంటే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వివరాలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. 4-5 రోజుల క్రిందట కురిసిన అత్యధిక వర్షాల వలన ముఖ్యంగా పత్తి పంటలో ఈ యొక్క పూత గూడ రాలుతూ ఉంది. మరి వాటి నివారణకి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈ ప్లానోఫిక్స్ 40 ml దాంతోపాటు మరి 4 kgల DAP ద్రావణాన్ని కలిపి మరి 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పూత గూడ రాలడం నివారించుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా పత్తి పంట అనేది కాయ దశలో ఉంది. మరి ఈ దశలోనే ఈ యొక్క రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా తెల్లదోమ సమస్య, అదేవిధంగా తామర పురుగు సమస్య అనేది కనబడతా ఉంది. మరి ఈ తెల్లదోమ నివారణకి ప్రాథమికంగా పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అంతకంటే ఎక్కువ కూడా అమర్చుకోవచ్చు. సో అట్లా అమర్చుకొని వాటి ఉధృతిని గమనించుకొని నివారణ చర్యలుగా పిచికారీ మందులైనటువంటి ఈ డయఫెన్తురాన్ 1.25 గ్రాములు లేదా బైఫెన్త్రిన్ 1.65 మిల్లీలీటర్లు లేదా డయఫెన్తురాన్ ప్లస్ బైఫెన్త్రిన్ 1.25 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను నివారించుకోవచ్చు. ఇకపోతే మరి తామర పురుగు సమస్య కూడా గమనించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ తామర పురుగు నివారణకి ప్రాథమికంగా మరి ఎకరానికి నీలి రంగు అట్టాలు 10 చొప్పున అమర్చుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇకపోతే వాటి ఉధృతిని గమనించుకొని మరి నివారణ చర్యలు అంటే పిచికారీ మందులు అయినటువంటి ఈ ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, అదే ఫిప్రోనిల్ జంపు రూపంలో ఉంటే 0.25 గ్రాములు లేదా మరి ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఎస్టామిప్రిడ్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోటెరమ్ అనే మందుని 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి పత్తి పంటలో మరి కాయ దశలోనే ఎక్కువగా నష్టపరిచి సుమారుగా 30% వరకు నష్టపరిచే పురుగు ఈ గులాబీ రంగు పురుగు. అయితే ప్రాథమికంగా మరి మన చేనులో పత్తి చేనులో గులాబీ రంగు పురుగు ఉన్నదా లేదా అంటే గమనించుకోవాలంటే ముఖ్యంగా ఈ లింగాకర్షక బుట్టలు ప్రతి ఎకరానికి 8 చొప్పున ప్రతి రైతు అమర్చుకొని తద్వారా ఆ లింగాకర్షక బుట్టలలో మగరెక్కల పురుగులు వచ్చి ఆకర్షితమై పడిపోతాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనం గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి నష్టపరిమితి స్థాయి చూసుకున్నట్లయితే ఈ సరాసరిగా ఈ 8 లింగాకర్షక బుట్టలలో మరి 3 రోజులలో యావరేజ్గా 8 నుంచి 10 ఈ మగరెక్కల పురుగులు దాంట్లో పడినట్లయితే అప్పుడు పిచికారీ మందులు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మరి నష్టపరిమితి స్థాయి పూత దశలో పువ్వులు అంటే 10% గుడ్డి పువ్వులు ఉన్నా లేదా 10% కాయల్ని పగలగొట్టి చూసినా కూడా దాని లోపల ఈ గులాబీ రంగు పురుగు కనబడినట్లయితే మనము పిచికారీ మందులోకి పోవాలి. సో ముఖ్యంగా మరి గులాబీ రంగు పురుగు నివారణకి ఈ క్లోరోపైరిఫాసు 50 EC 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాసు 2 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజయేట్ 0.5 గ్రాములు లేదా క్లోరాంతనిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా లాంబ్డాసైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాంబ్డాసైలోత్రిన్ ప్లస్ క్లోరాంతనిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ ప్రొఫెనోఫాస్ 1.4 గ్రాములు లేదా ఇండాక్సోకార్బ్ ప్లస్ ఎస్టామిప్రిడ్ 1.25 గ్రాములు. ఈ విధంగా మరి గులాబీ రంగు పురుగుకు ఉపయోగపడే మందులు మరి ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే
వాటి ఉధృతిని తగ్గించుకోవచ్చు, నివారించుకోవచ్చు. ఇకపోతే గులాబీ రంగు పురుగు తర్వాత ఈ కాయ దశలోనే ఈ కాయకుళ్ళు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా బాహ్య కాయకుళ్ళు, అంతర్గత కాయకుళ్ళు 2 రకాలుగా ఉంటాయి. బాహ్య కాయకుళ్ళు చూసినట్లయితే మొక్క యొక్క కింది కాయలు మురిగిపోవడము, తద్వారా కాయ మొత్తం నల్లగా మారడం అనేది గమనించుకోవచ్చు. అదే అంతర్గత కాయకుళ్ళు అయితే బాహ్యంగా ఆకుపచ్చగా ఉండి లోపల మాత్రం నల్లగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా కాయలు పగలగొట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి ఈ అంతర్గత కాయకుళ్ళు నివారణకి ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మరి బాహ్య కాయకుళ్ళు నివారణకి ఈ ముఖ్యంగా పైరాక్లోస్ట్రోబిన్ 2 గ్రాములు లేదా ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా ప్రాపినోబ్ 2 గ్రాములు లేదా క్రైసాక్జిమ్ మిథైల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని ఈ విధంగా 3-4 మందులలో ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బాహ్య కాయకుళ్ళని కూడా నివారించుకోవచ్చు.